డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సింగయ్య భార్య లోకేష్ పైనే సంచలనమైన ఆరోపణలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన ఇంట్లో సింగయ్య ఫ్యామిలీ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత సాక్షి మీడియాలో ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాటలకి, గతంలో సింగయ్య ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజు హాస్పిటల్ దగ్గర ఆవిడ మాట్లాడిన మాటలకి రెండిటికి భయంకరమైన క్లాష్ ఉంది. అందరూ కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగయ్య ఫ్యామిలీని మాత్రం తన ఇంటికి పిలిపించుకొని ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? దాన్ని కూడా ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమం లాగా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో ఆయన కారు కిందే పడ్డ వీడియోలని ఫోరెన్సిక్ రిపోర్టు కూడా ఇది నిజమైన వీడియోనే, ఈ వీడియో కాదని తేల్చిన తర్వాత ఈరోజు సింగయ్య ఫ్యామిలీతో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామా షురూ చేశాడా? అసలు ఏం జరుగుంటుంది? లోకేష్ పైన సంచలనమైన ఆరోపణలు సింగయ్య భార్యతో చేపించింది ఎవరు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇప్పటికీ మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను రోజు పెట్టే ప్రతి అప్డేట్ వీడియో మీ దాకా త్వరగా చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని సింగయ్య ఫ్యామిలీ వెళ్ళి ఆయన ఇంట్లో కలిశారు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అసలు ఈ సింగయ్య మృతి జరగటానికి ముందు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోయిన సంవత్సరం తర్వాత ఆయన ఒక విగ్రహం పెడతా ఉంటే దాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. దానికంటే ముందుగా అయితే మరి హెలికాప్టర్ గొడవ మనం చూసాం. అక్కడ ఏదో తెదేపా నాయకులే ఈ వైసీపీ నాయకుల్ని చంపేశారన్నట్టుగా ఒక ఇది క్రియేట్ చేసి అక్కడ వాళ్ళని కలవటానికి వెళ్ళాడు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కలవటానికి వెళ్లాల్సింది, మరి ఇక్కడ సింగయ్య ఫ్యామిలీని మరి తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడో దాని వెనక ఉన్న కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. ఇక సింగయ్య భార్య అయితే కనుక లూర్ద్ మేరీ అనే సింగయ్య భార్య ఆ రోజున హాస్పిటల్ దగ్గర సింగయ్యని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా అక్కడికి చేరినప్పుడు మాట్లాడిన మాటలు ఏమిటాయా అంటే, సింగయ్యని ఆయన్ని కూలి మీద తీసుకెళ్లారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో అక్కడ నిలబడటానికి తీసుకెళ్లారు అనే ఒక విషయాన్ని ఆ రోజున చెప్పింది. ఈ రోజున మాట మార్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే, జగనన్న అంటే మాకు చాలా ప్రేమ అభిమానం ఉంది కాబట్టి సింగయ్య చూడటానికి వెళ్ళాడు అన్నట్టుగా చెప్పింది. మరి ఆ రోజున్న మాటకి ఈ రోజున్న మాటకి ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే, ఇంకా లోకేష్ పైన సంచలనమైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ కేసు నడుస్తున్న అంశంలో మరి హైకోర్టులో 2 వారాల పాటు స్టే లభించి మరి ఆయనకు ఊరట లభించిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామా షురూ చేశాడు. లోకేష్ పైన ఆరోపణలు చేపించేసి ఆవిడని ఈ వీళ్ళు ఆడుతున్న రాజకీయ సదరంగంలో ఒక పావును చేయబోతా ఉన్నాడు. సరే, వాళ్ళంటే బకచిక్కిన మనుషులు కాబట్టి ఎవరైనా పెద్ద నాయకులు వచ్చినప్పుడు బెదరాయించినప్పుడు లేకపోతే ఏదో ఒక సున్నా దగ్గర ఎవరో ఒకళ్ళు పడిపోతారు కదా, అలాంటి వ్యవహారం కూడా జరిగి ఉండొచ్చు. ఒక 50 మంది లోకేష్కి సంబంధించిన మనుషులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, పోలీసులు కూడా వచ్చి ఏడబడితే ఆడ సంతకం పెట్టమన్నారు అని ఇలాంటివన్నీ ఈ రోజున చెప్పుకొస్తుంది. మరి ఆ రోజున మాటలకి ఈ రోజున మాటలకి ఎందుకు వ్యత్యాసం వస్తుంది అని అంటే, దాని వెనక నడిచే కథ వేరే. ఇంకా దాంతోపాటుగా మరి సింగయ్య చేతికి ఎక్కడో చిన్న గీరుకుపోవటం లాంటివే జరిగినాయి. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగింది, ఆటోలో తీసుకెళ్తానంటే పోలీసులు ఒప్పుకోలేదు. డైరెక్ట్గా వచ్చింది హాస్పిటల్కి, మరి ఆటోలో తీసుకెళ్తానంటే ఒప్పుకుంది ఎవరు? అంబులెన్స్ దాకానే ఆగి అంబులెన్స్లో ఏదో చేశారు అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తున్న తరుణంలో దీని మీద రకరకాలుగా చిలవలు పలవలుగా వేరే రకమైన వీటన్నిటిని ప్రజల మధ్య ఇన్కార్పొరేట్ చేయటానికి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డిని ప్రజాకోర్టులో దోషిగా నిలబడదాం అనుకుంటే, ఈయన ప్రజాకోర్టులో ఏ రకంగా తప్పించుకోవచ్చని ఒక ఫాల్స్ ప్రచారాన్ని లేకపోతే ఆయన వాంటెడ్ ప్రచారాన్ని చేయటానికి సింగయ్య భార్యను కూడా పావుగా ఎంచుకోవటం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఒక
వాళ్ళ రాజకీయ చదరంగం అని చెప్పుకోవాలి. ఇక ఇందులో సింగయ్య భార్యకు ఏమన్నా గట్టిగా లభించి ఉంటే, ఒక మనిషిని పోగొట్టుకున్నా తరువాత ఆదరువుగా కొంత ధనం కానీ మిగతా ఏదైనా సహాయం కానీ లభించుంటే దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు యాక్చువల్గా న్యాయంగానే సంక్రమించాల్సింది, ఏదో ఒక రూపేణ వచ్చినా ఏం ఇబ్బంది లేదు. కానీ అసలు లోకేషే ఇలాంటి పని మొత్తం చేశాడని ఆరోపణలు చేయడానికి డబ్బు ఇచ్చుంటే మాత్రం అది చాలా అన్యాయమైన మాటలే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.